హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్ చేయబోతున్నామండి. పుచ్చకాయతో ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసినామంటే పిల్లలకు కూడా బోరు కొట్టకుండా ఇష్టంగా తాగుతారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇలా చేసుకున్నామంటే ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక స్పూను సబ్జా గింజలు వేసుకునేసి, ఒక అర గ్లాసు నీళ్లు వేసి వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేయాలి. ఈ సమ్మర్‌లో సబ్జా సీడ్స్ గానీ, సోయా సీడ్స్ గానీ చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఏదో ఒక జ్యూస్‌లో గానీ, లేదా ఒట్టి వాటర్‌లో కూడా వేసుకొని తాగొచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పుచ్చకాయ తీసుకునేద్దాము. ఈ పుచ్చకాయని సగంగా కట్ చేసుకునేస్తా ఉన్నానండి. మొత్తం వేయట్లేదు. ఇప్పుడు 2 భాగాలుగా వచ్చినాయి కదా! ఒకటి పక్కన పెట్టుకునేసి, ఈ సగంలో కూడా సగం కట్ చేసుకునేద్దాము. మనకి ఎంతమందికి కావాలంటే అంత పుచ్చకాయ తీసుకోవచ్చు. నేనైతే ఇద్దరు మనుషులకే జ్యూస్ చేస్తా ఉన్నాను కాబట్టి, ఇలా హాఫ్ తీసి పక్కన పెట్టుకునేసి, మిగతా హాఫ్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. ఇంకొక విషయం అండి, సమ్మర్‌లో మనం ఎక్కువగా పుచ్చకాయలు తెచ్చుకొని తింటూ ఉంటాం గదా! ఇలా కట్ చేసుకొని తింటూ ఉన్నప్పుడు మనకి పీసెస్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది. అలా ఉండకుండా పీసెస్ కూడా చల్లగా ఉండాలి అనుకుంటే, పుచ్చకాయని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి పెట్టి మళ్ళా కట్ చేసుకొని తినండి. చల్లగా చాలా బావుంటుంది. మొత్తం ఇదే మాదిరిగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేసి, ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి 2 కప్పులు కొలిచి వేసుకునేద్దాము. మనం కట్ చేసుకున్న కరపుచ్చకాయ ముక్కలు 2 కప్పులొచ్చినాయండి. ఈ 2 కప్పులొచ్చేసి మనకి ముగ్గురు మనుషులకొస్తాయి జ్యూస్ అనేది. ఇప్పుడు ఇందులోనే 1:30 స్పూను చక్కెర వేసుకునేద్దాము. మీకు చక్కెర ఇష్టం లేకపోతే హనీ అయినా కూడా వేసుకోవచ్చండి. నేను చక్కెర వేసి చేస్తా ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఎక్కడ పరకనేది లేకుండా నున్నగా ఇలా మిక్సీ వేసుకోవాలి. మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. మనకు పలుకనేది లేకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తము ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేద్దాము. ఇలా మిక్సింగ్ బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలండి. నేను ఈ పాలొచ్చేసి కాంచి చల్లార్చి ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టినాను. గంట తర్వాత తీసినానండి. మనకి ఈ జ్యూస్‌లోకి చల్లటి పాలేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోంచి ఒక కప్పు పాలు వేసుకునేద్దాము. ఒకవేళ మీకు ఇంక కొన్ని కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఒక కప్పే వేస్తా ఉన్నాను. అలానే మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ గూడా వేసుకునేసి, అలానే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు గూడా కొన్ని వేసుకునేద్దాము. మీకిష్టం లేకపోతే ఏసుకోకుండానే చేసుకోవచ్చు. మనం ఇవి తాగేప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు కర్బూజకాయ ముక్కలను గూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకునేద్దాము. అన్నీ ఒకసారి ఇలా కలుపుకునేసి గ్లాస్‌లో వేసుకునేస్తే చల్లటి కర్బూజకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకునేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు గూడా ఇష్టంగా తాగుతారండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా గూడా. ఈ సమ్మర్‌లో మనకి హెల్త్ పరంగా ఈ పుచ్చకాయ అనేది చాలా మంచిదండి. సబ్జా సీడ్స్ గానీ, పుచ్చకాయ గానీ హెల్త్‌కి ఎంతో మంచిది. ఇలా మీరు గూడా ఈ వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని మీకెలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి